కోరుతున్నా. ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే వేముల వెంకన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జై కాంగ్రెస్, జై వీరజగన్న, జై వీరజగన్న. నాకు కింది సారించి ఒక అవకాశం ఇచ్చిండు అన్నకు నిలబెట్టుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా. అందరూ అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరికీ పాదయాత్ర చేస్తూ కత్తెర గుర్తుకు ఓడేసి గట్టిగా అందరూ ఒక్కరు కాకుండా అక్క చెల్లెలు అన్నదమ్ములు బాబాయిలు వస్తున్నారు. అందరూ నాకు చాలా అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకొని నాతో పని చేయించుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చేస్తూ కార్యక్రమాధ్యక్షులు సర్పంచ్గా నిలబెట్టాం. అవతల వ్యక్తులకు వేసి అలసిపోయేది. ఓట్లు వేసినప్పుడు తప్ప తర్వాత మళ్ళీ మీరు వెతుక్కోవాలి. అదంతా అవసరం లేదు. మన గవర్నమెంట్ ఉంది. ఇప్పటికీ కొన్ని 11 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన, ఇంకొక 15-20 ఇందిరమ్మ ఇండ్లు కావాలన్నారు. తప్పకుండా 15-20 ఇందిరమ్మ ఇండ్లు తెస్తాను. సీసీ రోడ్లు వేస్తాము, డ్రైనేజ్ చేస్తాము. ఈ రోడ్డు సమస్య కూడా పరిష్కారం చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసే బాధ్యత నాది. రాజేందర్ను మీరు గెలిపించాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు ఇస్తే ఒక్క ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తారా అడగండి, ఒక్క పని చేయగలుగుతారా అడగండి. ఇక్కడ వాటర్ ప్లాంట్ నేనే చేపించినాను, అంతకుముందు చేపించినాను, ఇప్పుడు చేపించేసినాను. ఇండ్లు ఇచ్చినాం, ఇంకా రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, ఇందిరమ్మ చీరలు ఇచ్చినాం. ఇంకా రేపు అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేస్తూ ఉంది. అనేక కార్యక్రమాలు మన ప్రభుత్వం చేయబోతా ఉంది. కాబట్టి అభివృద్ధి కోటేయండి, రాజేందర్ని ఆశీర్వదించండి. ఇంకా 10 కాలాల పాటు రేవంత్ అనే ముఖ్యమంత్రిగా ఉంటాడు. ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న ఉండు, ఎమ్మెల్యేగా నేనున్నా. మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రభుత్వంతో పనులు కావాలి, మన ప్రభుత్వంతో పనులు చేయించుకోవాలి. ప్రభుత్వం ఒకవైపు ఉంటే సర్పంచ్ ఇంకొక వైపు ఉంటే అభివృద్ధి కాదు. నాలాంటి వాడు చేసినప్పుడు అక్క మీరు సర్పంచ్ని గెలిపించుకుంటే చేసిన దాన్ని నేను అనే పరిస్థితి ఉండదు. కాబట్టి మీ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రాజేందర్ తమ్ముడు నాతో ఉంటాడు, నాతో నిలబడతాడు. మీరు ఆశీర్వదించండి, గెలిపించండి. తనతో పని చేయించే బాధ్యత నాది. తన బాధ్యతను తీసుకొని డెవలప్ చేసే బాధ్యత నాది. తన పని చేయకుండా నేరుగా నా కాడికి రండి, నేను ముందు పడి పని చేస్తాను. ఈ ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత, ఇండ్లు ఇచ్చే బాధ్యత, సీసీ రోడ్లు వేసే బాధ్యత, డ్రైనేజీలు వేసే బాధ్యత నాది. రాజేందర్ని ఆశీర్వదించే బాధ్యత మీదని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ నమస్కారం. 5 గంటలకే ప్రచారం, ఇంకా చాలా ఊర్లో ఉంది కాబట్టి పంపించాలని చెప్పేసి ఇక్కడ రాజేందర్ని గెలిపింది, అక్కడ ఎల్ఐసిని గెలిపించాలి. వీళ్ళిద్దరు కూడా ఒక జోడెద్దులాగా పనిచేస్తారు. పొరగల్లు సంబంధించినటువంటి కష్టపడుతున్నారు, పనిచేస్తారు. పిల్లలు బాగా కష్టపడుతుంటే ఈర్ష్య పడేటోళ్ళు కూడా ఉంటారు. అమ్మలు దీవిస్తే ఆ ఈర్ష్య కూడా పోతుంది. మీరందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పేసి కోరుతాం.